ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. తమ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, 7ంటిని పూర్తి చేశాము, మిగిలిన 10 కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాలి అనేది వైసీపీ ప్రధాన డిమాండ్. అయినప్పటికీ చంద్రబాబు సర్కారు మాత్రం పీపీపీ విధానం వైపే మొగ్గు చూపుతుండటం. మరి ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక కామెంట్స్ చేశారు. తమ హెచ్చరికతోనే పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకోవడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంకేమన్నారు అని అంటే, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటా, లాభాలేమో ప్రైవేటుకే. ఇట్లాంటి దారుణమైనటువంటి స్కాములు చేస్తే మేము అధికారంలోనికి వచ్చాక 2 నెలల్లో బొక్కలో వేస్తామని చెప్పాం. ఎప్పుడైతే మనం ఆ మాట చెప్పామో ఏ ఒక్కరూ కూడా స్కామ్లోకి రాలేమని చంద్రబాబు కాలేజీలను వద్దనే పరిస్థితిని తీసుకొచ్చాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ చెప్పినటువంటిది. మరి ఈ మాటలు జగన్ చెబుతున్నప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ హెచ్చరికతోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ముందుకు రాకుండా పత్తా లేకుండా పోయారని జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా చెప్పారు. అయితే తాత్కాలికంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగిపోయింది అని జగన్ మాటల్లో సంతోషం కనిపిస్తుంది. మీరైతే ఏమంటారు?